పోకుండా ఉండడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతో దృక్పడతాయని ఎంతో తోడ్పడతాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెన్నులకు ధన్యవాదాలు. చెప్తూ పోతే చాలా ఉంటుంది కానీ అతిథులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ హిందూ ధర్మం సంస్కృతి అటువంటిది ప్రోత్సహించడానికి వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చాలా అభినందనీయం. పెద్దల కంటే పిల్లలు ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. దీనికి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ టీచర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళని మోటివేట్ చేసి ముగ్గుల పోటీకి పంపించినందుకు పేరెంట్స్కి టీచర్స్కి ముందుగా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ ముగ్గురు అది చిన్న వాళ్ళైనా వాళ్ళు ముగ్గురు కలిసి ఒక దగ్గర ఒకరు ముగ్గేస్తే ఇద్దరు అందించి ఒక ముగ్గురు కూడా వేసారు వాళ్ళు. ఆంధ్రజ్యోతి ఏవిఎన్ నుంచి నేను వచ్చేస్తున్నారు. ఇది వీడియోలా దయచేసి అందరూ కూర్చోవాలా. ముత్యాల ముగ్గుల పోటీ కార్యక్రమానికి స్పాన్సర్ గా మన దయచేసి ముగ్గులను తగ్గుతున్న. హాయ్ ఫ్రెండ్స్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రంగోలీ కాంపిటీషన్ 5వ తారీఖు మా ఊరు తాండూరులో జరిగింది. నేను మా ఊర్లో పెట్టిన ప్రతిసారి పాల్గొన్నాను. గత 15 సంవత్సరాల కింద నుంచి ఆంధ్రజ్యోతి వాళ్ళు పెట్టిన ముగ్గుల పోటీలో పాల్గొంటున్నాను. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహించకుండా వికారాబాద్లో నిర్వహించారు. అక్కడ వెళ్ళి కూడా ఒకసారి వేసి వచ్చాను. నాకు ఈసారి మొదటి బహుమతి అన్నారు కానీ లాస్ట్ మూమెంట్లో వేరే వాళ్ళు చేయలేదని బీదవాళ్ళని ఆ అమ్మాయికి ఇప్పించారు. అది కాదు కదా, న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన ముగ్గులకు కాకుండా ఆంధ్రజ్యోతి కార్యకర్తలకు తెలిసిన వాళ్ళకి ఇప్పించారు. ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నప్పుడు అలా చేయవద్దు. ఎంతో కష్టపడి మహిళలు పాల్గొంటారు. ఏదైనా టాలెంట్ ఉన్న వాళ్ళకు ఇవ్వాలి కానీ చేయలేదు బీద వాళ్ళని వికలాంగులని ఇవ్వవద్దు. వికలాంగులు ఉంటే వాళ్ళు టాలెంట్ చూపిస్తే వాళ్ళకి ఇవ్వండి, అదేం కాదు. కానీ ఇక్కడ అలా జరగకుండా లాస్ట్ మూమెంట్లో పేరు అనౌన్స్ చేసే మూమెంట్లో నా పేరు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. నాకు చాలా బాధగా అనిపించింది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి నేను చాలా కష్టపడ్డాను. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులంటే చాలా ఇష్టము. ఇక్కడ ముగ్గుల పోటీలు జరిగిన అందులో పాల్గొనేదాన్ని. ప్రతి ఏడు నాకు తప్పనిసరిగా బహుమతి వచ్చేది. కానీ ఈసారి ఈ విధంగా చేస్తారనుకోలేదు. నేను జిల్లా స్థాయిలో వెళ్ళి బహుమతి గెలుచుకోవాలని ఆంధ్రజ్యోతి వాళ్ళు పోటీలో ప్రతి ఏడు కార్యక్రమానికి కానీ ఈసారి జరిగిన విధంగా నాకు గౌరవనీయులు పెద్దలు చాలా బాధ అనిపించింది. ఈ ముత్యాల ముగ్గులకు పాల్గొనడానికి మా వారు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ సహకారం ఉంటేనే మనము ముగ్గులు వేయడానికి వెళ్తాము కదా. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వారం ముందు రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి పిండి వంటలు చేసుకొని ఇంట్లో ముగ్గు వేసి మా వారికి చూపించి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుని ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. మొదటగా నిర్ణయించారు అందరూ. ఫస్ట్ ప్రైజ్ నాదని చెప్పారు. జడ్జిమెంట్ వాళ్ళు
సెలెక్ట్ చేసిన ముగ్గులకు కాకుండా స్టేజ్ పైన లాస్ట్ మూమెంట్లో ప్రైజులు అనౌన్స్ చేసే ముందర ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గులు జడ్జిమెంట్ సెలెక్ట్ చేసినవి కాకుండా వేరే ముగ్గులకు ఇచ్చారు. అంటే ఆంధ్రజ్యోతి కార్యకర్తలు తెలిసిన వాళ్ళకి చేతులు లేదు బీద వాళ్ళని అలా ఇచ్చారంట. కానీ చాలా బాధగా అనిపించింది. లాస్ట్ వేసిన ముగ్గు చాలా బాగుంది, ఈ ముగ్గుకు థర్డ్ ప్రైజ్ అన్నారు, కానీ ఈ ముగ్గుకు కూడా ఇవ్వలేదు. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.